మండలంలో 2 విలేజ్లో బైకాట్ కేసులలో 5 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. 2 ఊర్లలో 2 కేసులలో. ఈ విధంగా బైకాట్ల వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మానసికంగా కురింగిపోవడం, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దు, పిల్లలు స్కూల్ పోతే వాళ్ళతో ఎవరు మాట్లాడరు. సో మీరు మంచి పనులు చేస్తలేరు అంటే గుడికి బడికి ఎవరైనా అయితే ఇక్కడ ఒక సమీపోతే రాత్రిపూట మధ్యరాత్రి ఎవరు చూడాడు, ఎవడైతే చంపుతేనే వాడు వస్తాడు, అవునా కాదా? సో మనం కొంచెం ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. నీకు ఎవరి మీద అనుమానం ఉందో కోర్టు పిటిషన్ ఫైల్ చేయి. కోర్టు ఏం చేస్తుంది, నేను ఎగ్జామిన్ చేస్తే ఏమైంది బాబా అని అడుగుతుంది, రాసుకుంటుంది. తర్వాత నీతో పాటు ఇంక ఇద్దరు సాక్షులను తీసుకుంటే అవును సార్ వాళ్ళ మీద గొడవ ఉంది వాడే చేసి కానీ అతని చెప్పినావు అనుకో, కోర్టు నమ్మింది అనుకోండి, తప్పకుండా కోర్టే డేట్ కేసు మళ్ళీ రిజిస్టర్ చేసేసి వాళ్ళకి సమన్స్ ఇస్తుంది. సో పరిష్కారం అనేది మనం వెతుక్కుంటే దొరుకుతుంది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోతే మీరు అడ్వకేట్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళు కేసు ఒకవేళ వాళ్ళ ఆలోచన ప్రకారంగా కేసు నిజం లేదనుకోండి, మీకు ఆలోచన ప్రకారం నాకు అన్యాయం జరిగింది అని అనుకుంటే మీరు అడ్వకేట్ ద్వారా ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కొందరు అంటారు సార్ మరి అక్కడ ఇక్కడ తిరగాలంటే పైసలు ఎక్కువ ఉన్నాయి సార్, ఇప్పటికే వాళ్ళకి అటు తిరిగినాము ఇటు తిరిగినాము, అంత దూరం పోవాలంటే ఎట్లా? అది కూడా ఆలోచించాల్సింది. పైసలు లేకపోతే ఎట్లా? న్యాయం లేదా? ఉచిత న్యాయ సేవా సంస్థ అంటే బాధే. డిఎల్ఎస్ఏ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆర్మూర్ల మండల్ న్యాయ సేవాధికార సంస్థ, ఇది ఆర్మూర్ పరిధిలో వస్తుంది అనుకుంటా. సో ఆర్మూర్లో మండల్ న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, ఆడ పోయి దరఖాస్తు పెట్టుకోండి. నాకు ఇప్పుడు నేను చెప్పాను ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి, అడ్వకేట్ పెట్టుకొని సోమతి లేదు, అడ్వకేట్ ఫీజు ఎక్కువ అడుగుతాను. మీరు రాండి, అక్కడికి రాండి. ఆడ వస్తే మీరు ఒకవేళ మీరు మహిళలు అయితే అందరికి ఫ్రీ, నువ్వు మహిళ బాధితులు ఉన్నారనుకో ఫ్రీ. ఇప్పుడు అతను చెప్పిన అతను ఎస్సీ ఎస్టీ అనుకో ఫ్రీ. ఓకే, అతను బీసీ ఓసీ అయినా అనుకో, అతను 3 లక్షల లోపల అతను ఆదాయ పరిమితి ఉంటే అతను ఫ్రీయే. మీకు అడ్వకేట్ ఇస్తారు, అడ్వకేట్ ఫ్రీ అడ్వకేట్ మీకు కేసు ఇస్తాడు. ఆ అడ్వకేట్ పైసలు అడిగారు అనుకోండి, ఒకవేళ మన టైం బాగాలేక ఏం బాగు ఇంతకాలం చేసిన కొద్ది పైసలు ఇవ్వాలంటే లక్షం ఇంకో అడ్వకేట్ ఇస్తాం. అడ్వకేట్ ఏమంతా ఫ్రీ. ఓకేనా? మీరు గట్టి నిలబడాలి. గట్టోడు మొండోడు అంటాడు, అప్పుడు మా దగ్గర వస్తారు ఎంత చెప్పి నేనాడు సార్ నాకు అన్యాయం జరిగింది అంటాడు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అంత గట్టిగా ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది. భయపడ్డా మన దగ్గర ఏంది కళ్ళు ఎక్కువ, తర్వాత గుడుంబ కూడా తక్కువ. ఈ ఐఎంఎఫ్ఎల్ ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్, చీప్ లిక్కర్ అట్లాంటివి చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది బాధాకరం అనిపిస్తుంది. మన ఏరియాలో ఒక 2 డేస్ బ్యాక్ భీమ్గల్లో గొన్గొప్పల విలేజ్లో ప్రాంతంలో లేదు. నిన్న సార్ తోటి నేను ఇంటరాక్ట్ అయితే సారు వరంగల్ వాస్తవుడు అని, అక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. కొన్ని అంశాలు మనము అంటే ప్రభుత్వము ఏ విధంగా నడుస్తుంది, చట్టాలు ఏంటి, మనం దేని ద్వారా నియంత్రించబడుతున్నాము, ఇవాళ ఇక్కడ మీటింగ్ మనం పెట్టుకున్నాము, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము అంటే దేని వలన, ఏ కులమైనా మనకి పర్మిషన్ ఇచ్చిందా ఇక్కడ మాట్లాడుకోవడానికి, లేదా ఏ రిలీజియన్ అయినా మనకు అనుమతి ఇచ్చిందా? చెప్పండి. ఎవరు లేరు కదా. కులం పర్మిషన్ తీసుకున్నామా? లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? సామాజిక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని సెక్రటరీ గారు ఆలోచించారు. మనము దేని ద్వారా పర్మిషన్ తీసుకోవాలి, దేనికి అనుకూలంగా నడవాలి అని అంటే ఏ మతము కాదు, ఏ కులము కాదు. ఒక గ్రంథం ఉంది భారతదేశానికి, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు భారత రాజ్యాంగము. ఆ గ్రంథం పేరు ఏంటిది? భారత రాజ్యాంగము. భారత రాజ్యాంగంలో ఏం చెప్పిందయ్యా? యూత్ కూడా ఇందాక సారన్నారు, యూత్ ఇటువంటి విషయాలు తెలుసుకొని మిగిలిన ప్రజలందరికీ తెలియజేయాల. ఏం చెప్పింది అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటికి నంబర్స్ ఇచ్చారు, వాటిని ఆర్టికల్స్ అంటారు. 14 నుంచి 15, 16 ఇట్లా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మనకి. వాటికి ఏదైనా అన్యాయం జరిగితే మనకి కోర్టులు పూర్తి రక్షణ ఇస్తాయి, పౌరుడు పక్కన నిలబడతాయి. ఏం చెప్పినాయి అవి? ఈ భారతదేశంలో ఏదైతే స్టేట్ ఉందో, రాజ్యం ఉందో, ఏ పౌరుణ్ణి కూడా డిస్క్రిమినేట్ చేయదు, అంటే వివక్ష సూయించదు అని చెప్పింది 15వ ఆర్టికల్. దేనికి వివక్ష? కుల వివక్ష. వీడు తక్కువ కులం వాడు, లేదు వీడు మైనారిటీ, లేదు వీడు హ్యాండిక్యాప్డు, వీడు ముసలోడు, వీడు పిల్లగాడు, ఈమె ఆడది, చేతగాదు, ఇటువంటి వివక్ష చెయ్యకూడదు అని చెప్పి 15వ సూత్రం చెప్తుంది.
ఇది వచ్చి ఎప్పుడు వచ్చింది ఇది? ఈ సూత్రాలే గవర్నమెంట్ ఫాలో అవుతాయి, ఈ సూత్రాలే పోలీసు వాళ్ళు పాటిస్తారు, ఈ సూత్రాలే కోర్టు వాళ్ళు పాటిస్తారు, ఈ సూత్రాలే జనము పాటించాలి. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విషయం జనంలోకి రాలేదు, మనకి ఇంకా పాత పద్ధతులే నడుస్తున్నాయి. నాకు తెలిసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఇక్కడ దగ్గర ఇందులో ఉండకపోయి ఉండొచ్చు. ఇబ్బంది